గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. రాష్ట్రపతి భవన్లో ఆదివారం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మోడీ మూడోసారి పట్టాభిషేకం. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారం మెజారిటీతో అది బీజేపీ తరపున నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా నిన్న రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ మూడవసారి ఈ విధంగా ఇక్కడ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము 71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కార్. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, నిర్మలా జైశంకర్లకు మళ్ళీ ఛాన్స్. ఇక్కడ మళ్ళీ క్యాబినెట్లోకి మంత్రి హోదా అమిత్ షా, జైశంకర్, రాజ్నాథ్ సింగ్కు వీళ్లకు మళ్ళీ ఛాన్స్ మళ్ళీ ప్రమాణ స్వీకారం జరిగింది మంత్రులుగా. తెలంగాణ తరపున కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస్ వర్మ. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు. ఇక్కడ రాష్ట్రపతి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలంతా హాజరవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చిత్రంలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కూడా చూసుకోవచ్చు మనం. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. 2014-2019 ఎన్నికల్లో విజయం తర్వాత 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. రాష్ట్రపతి భవన్లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 7 దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, మత గురువులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ లోకో పైలట్లు సహా సమాజంలో వివిధ వర్గాల వారి సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో దాదాపు 9,000 మంది ఆహ్వానితులు దీనికి హాజరయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను 73 ఏళ్ల మోడీ సాధించారు. ఇక్కడ వివిధ దేశాల నుంచి కూడా ముఖ్య నేతలు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇది జవహర్లాల్ నెహ్రూ మొదటగా మూడు సార్లు ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత నరేంద్ర మోడీ ఇంకా ఈ విధంగా మూడోసారి ప్రధానిగా చేశారని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నడ్డాకు బెర్తు. ప్రధాని తర్వాత ప్రమాణం పూర్తి చేసిన 71 మంది కేంద్ర మంత్రుల్లో 30 మందికి కేబినెట్ హోదా ఉంటుంది. 5 స్వతంత్ర హోదాలో ఉంటారు. మిగిలిన 36 మంది సహాయ మంత్రులు. ఈసారి 5 తెలుగువారికి మంత్రిమండలిలో చోటు దక్కింది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను 5 ఏళ్ల విరామం తర్వాత తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్. ఇక్కడ జేపీ నడ్డాను మళ్ళీ క్యాబినెట్లోకి అంటే గత 5 సంవత్సరాల్లో లేదంట, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. యువత అనుభవజ్ఞులు కలబోత. యువ ఎంపీలు అనుభవజ్ఞుల కలబోతగా కొత్త మంత్రివర్గం ఉంది. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో వారు ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టరు. అభివృద్ధిలో దేశాన్ని సమున్నత ఎత్తులకు తీసుకువెళ్లడంలో 140 కోట్ల మంది ప్రజలకు సేవలు అందించడంలో మంత్రిమండలితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్న మంత్రులకు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా యువత అనుభవజ్ఞుల కలబోత అని ఇక్కడ ఈ విధంగా యువ ఎంపీలు అనుభవజ్ఞుల కలబోతగా కొత్త మంత్రివర్గం ఉంది. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో వారు ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టరు. అభివృద్ధిలో దేశాన్ని సమున్నత ఎత్తులకు తీసుకెళ్లడంలో 140 కోట్ల మంది ప్రజలకు సేవలు అందించడంలో మంత్రిమండలితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్న మంత్రులకు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలకు, మంత్రులకు ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. యువ ఎంపీలు అని ఉద్దేశించి ఆయన యువతకు ప్రాధాన్యం. పార్టీకి చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకొని కిషన్ రెడ్డి, సంజయ్లకు బాధ్యతలు. తొలిసారిగా తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు. త్వరలో రాష్ట్రానికి కొత్త భాజపా అధ్యక్షుడి నియామకం. ఈటల సహా మరికొందరి పేర్లు పరిశీలించే అవకాశం. విధంగా పార్టీకి చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకొని కిషన్ రెడ్డి, సంజయ్లకు క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. తొలిసారిగా తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు కూడా ఇక్కడ తొలిసారి వచ్చినాయి. మరి త్వరలో రాష్ట్రానికి కొత్త భాజపా పార్టీ అధ్యక్షుడిని మార్పు జరిగే అవకాశం ఉంది. అక్కడ ఈటల పేరు కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ చూసుకోవచ్చు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ము. ఫిలిం సిటీలోని స్మృతివనంలో రామోజీరావుకు తుది నివాళులు. మీ స్ఫూర్తి అజరామరం. అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు.
రామోజీరావు కడసారి చూపునకు తరలివచ్చిన ప్రముఖులు ప్రజలు. పార్థివ దేహాన్ని మోసిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఏపీ నుంచి 3 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల హాజరు. అతిరథ మహిరథులు ఆత్మీయుల ప్రగాఢ సంతాపం. రామోజీరావు మరణం సందర్భంగా ఆయన సంతాపం ఇక్కడ అంత్యక్రియలు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో చేయడం జరిగింది. దానికి ముఖ్య నేతలంతా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేయడం జరిగింది అంత్యక్రియలను రామోజీరావుకు. ఈ విధంగా దీనికి చంద్రబాబు ఆయన పాడపోసినట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏపీ నుంచి 3 ప్రభుత్వ అధికారులు ప్రతినిధులు హాజరైనట్టుగా అతిరథ మహారాజులు కూడా ఇక్కడ సంతాపం తెలిపినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. చెమ్మగిలిన కళ్ళతో బరువెక్కిన గుండెలతో బాధ తప్త హృదయాలతో మహామనిషికి జనం కన్నీటి వీడ్కోలు పలికారు. అక్షర యోధుడు అనితర సాధ్యుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఫిలిం సిటీలోని స్మృతివనంలో జరిగాయి. 5 దశాబ్దాలుగా తెలుగు పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన అక్షర సూర్యుడు రామోజీరావుకు కడసారి నివాళి అర్పించేందుకు అతిరథ మహారథులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, సినీ ప్రముఖులు, అభిమానులు, రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు తరలివచ్చారు. రామోజీరావు అమర్ రహే జవహర్ రామోజీరావు నినాదాల నడుమ 4 కిలోమీటర్ల మేర సాగిన అంతిమయాత్ర అనంతరం రామోజీరావు కుమారుడు ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారం నిర్వహిస్తున్న రామోజీరావు కుమారుడు కిరణ్ పక్కన మనవడు సుజయ్ అంట. ఇక్కడ అంత్యక్రియలు ఏర్పాటు జరిగింది. దానికి ఇక్కడ కిరణ్ ఆయన కుమారుడు కిరణ్ ఆయన దహన సంస్కారం చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు. అదుపు తప్పి లోయలో పడ్డ వాహనం 9 మంది బలి, 33 మందికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లో ఘాతుకం. యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు జరిగితే అక్కడ పక్కనే లోయలో ఉన్న అదుపు తప్పి బస్సు లోయలో పడడం కారణంగా అక్కడ బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికుల్లో 9 మంది మరణించగా మిగతా వారికి గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది జమ్మూ కాశ్మీర్లో మరొకసారి ఇక్కడ ఘాతుకం జరిగింది. మరి జేఈ అడ్వాన్స్డ్లో మనోళ్ళదే హవా. తెలుగు విద్యార్థులకు టాప్ 10లో 4 ర్యాంకులు. సందేశ్కు 3, కుశాల్ కుమార్కు 5, తేజేశ్వర్ సుహాస్లకు 8, 10 ర్యాంకులు. 100 లోపు ర్యాంకర్లలో 20 మంది తెలుగు విద్యార్థులే. అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. తొలి 10లో 4ని సొంతం చేసుకున్నారు. గత నెల 26న జరిగిన అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఐఐటి మద్రాసు ఆదివారం విడుదల చేసింది. ఇందులో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భోగలపల్లి సందేశ్ 360 మార్కులకు 333 సాధించి 3వ ర్యాంకు దక్కించుకున్నాడు. అనంతపురానికి చెందిన పుట్టి కుశాల్ కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు విజయవాడలో చదువుతున్నాడు. ఇక్కడ మనోళ్ళదే తెలుగు విద్యార్థులే ఇక్కడ జేఈఈ అడ్వాన్స్డ్లో ఇక్కడ టాప్ 10 ర్యాంకులు సాధించారు. ఇక్కడ వాళ్ళ పేర్లతో సహా ర్యాంకులు కూడా ఇచ్చారు. సందేశ్, కుశాల్, తేజేశ్వర్ అంటే అర్హుల్లో 7 నుంచి 8 వేల మంది తెలుగు విద్యార్థులు. జేఈఈ అడ్వాన్స్డ్ మొదటి 100 ర్యాంకర్లలో 25 మంది ఐఐటి మద్రాస్ జోన్ విద్యార్థులు ఉన్నారు. వారిలో 20 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉండడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 500 ర్యాంకుల్లోపు 145 మంది మద్రాస్ జోన్ విద్యార్థులుండగా వారిలో కనీసం 100 మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు. మద్రాస్ జోన్లో కౌన్సిలింగ్కు అర్హత పొందిన మొత్తం 11,180 మందిలో తెలుగు రాష్ట్రాల వారు సుమారు 7,000 నుంచి 8,000 మంది వరకు ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో ఏటా 18 నుంచి 20% మంది తెలుగు విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. ఇక్కడ అర్హుల్లో 7 నుంచి 8,000 మంది తెలుగు విద్యార్థులే అని ఇక్కడ మనం చూసుకోవచ్చు. టాప్ 10లో మన వాళ్ళే ఉన్నారని ఇక్కడ మనం. గ్రూప్ 4 మెరిట్ జాబితా వెల్లడి. 13 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని నాంపల్లి కమిషన్ కార్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో పరిశీలన కొనసాగుతుందని కమిషన్ వెల్లడించింది. ధృవీకరణ పత్రాల పరిశీలన రోజువారీ షెడ్యూల్ను త్వరలో టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరుస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి చెక్లిస్ట్, అటెస్టేషన్ ఫారాలు డౌన్లోడ్ చేసుకొని సంబంధిత పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఖాళీల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు ఈ నెల 13 నుంచి
వెబ్ ఆప్షన్ల లింకు అందుబాటులోకి వస్తుందన్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారినే ధృవీకరణ పత్రాల పరిశీలనకు అనుమతిస్తామని వెల్లడించారు. ఇది గ్రూప్ 4 మెరిట్ జాబితా వెల్లడి 13 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదని. తగ్గిన ప్రశ్నల కాఠిన్యం, లాజికల్ అర్థమెటిక్కు ఎక్కువ సమయం, ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఇక్కడ నిన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, దానికి ప్రశాంతంగా జరిగిన అన్నట్టు ఇక్కడ లాజికల్ అర్థమెటిక్కు ఎక్కువ సమయం పట్టినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 9/6/2024. టీజీపీఎస్సీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కీ అని ప్రశ్నపత్రం అని ఇక్కడ తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.